అందరం కూడా ఈ మూడింటిని మనం పాటించాలి. ఈ మూడు కూడా మనము చేసేటువంటి వాళ్ళంగా ఉండాలి. మీరు చూసే ఉంటారు, మూడు కాళ్ళ పీట, ముక్కాళ్ళ పీట అని అంటారు దాన్ని. ఇప్పుడు రెండవ వచనంలో చదువుకున్నట్లుగా ఆ పీటకి ఒక కాలు ఏంటి అని అంటే ఇచ్చుట, ఆ పీటకి మరొక కాలు ఏంటి అని అంటే ప్రార్థన, ఆ పీటకి మరొక కాలు ఏంటి అని అంటే ఉపవాసం. ఈ మూడు ఆ పీటకి ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి దాని మీద కూర్చుంటే నీకు కూర్చోవడానికి ఎలా ఉంటుంది? కంఫర్ట్గా ఉంటుంది, నీకు బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ ఆ పీటకి ఈ మూడు కాళ్ళల్లో ఏ ఒక్క కాలు లేకపోయినా కూడా నువ్వు వెళ్ళి కూర్చుంటే ఏమవుద్ది అని అంటే ఖచ్చితంగా నువ్వు ఒకవేళ ఒక కాలు లేదు కదా అని చెప్పి నువ్వు తెలిసి ఒకవేళ కూర్చున్నా కూడా నువ్వు ఇబ్బంది పడుతూ కూర్చోవాలి దాని మీద. మూడు కాళ్ళు ఉన్నప్పుడు కూర్చున్నట్లుగా రెండు కాళ్ళు ఉన్నప్పుడు నువ్వేం చేయలేవు అని అంటే కూర్చోలేవు. ఎంతసేపు అని బిగబట్టుకుని ఎంతసేపు అని అలా దాని మీద కూర్చోగలుగుతాం? చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఫ్రీగా ఒకవేళ కూర్చొని ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ పీట ఒక వైపుకి ఏమవుతుంది అని అంటే ఒరిగిపోతుంది. నీ ఆత్మీయ జీవితం కూడా ఒక వైపుకి ఒరిగిపోయిన స్థితిలో ఉండకుండా ఉండాలి అని అంటే గనక ఖచ్చితంగా ఈ మూడు కూడా నువ్వు పాటించి తీరాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఈ మూడు విషయాల్ని కూడా ఆయన వాళ్ళతో మాట్లాడాడు. ఈ మూడు విషయాల్ని కూడా ఆయన వాళ్ళతో పంచుకున్నాడు. ఆయన అంటాడు, మొదటగా నీవు ఇచ్చేటప్పుడు, నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీవు ఉపవాసం చేసేటప్పుడు అని యేసుక్రీస్తు ప్రభువారు మూడు విషయాలు చేయమని అక్కడ ఆయన మాట్లాడాడు.